టెలివిజన్ రంగంలో అత్యంత పాపులారిటీని సంపాదించుకున్న కామెడీ షో ఏదైనా ఉందా అంటే అది 'జబర్దస్త్' అనే చెప్పాలి. ఈ షో ద్వారా చాలామంది కమెడియన్స్‌గా మారి వాళ్ళకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాగే సినిమాల్లో కూడా అవకాశాల్ని అందుకుంటూ, వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు దూసుకెళ్ళడం విశేషం. మరి ఇలాంటి సందర్భంలోనే 'జబర్దస్త్'లోని లేడీ ఆర్టిస్ట్‌లకు కూడా చాలా వరకు మంచి గుర్తింపొస్తుంది. ఇక చాలామంది నటులు లేడీ గెటప్‌లు వేసి ప్రేక్షకుల్ని మెప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తన్మయ్ అనే ట్రాన్స్‌జెండర్ సైతం 'జబర్దస్త్'లో మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇక 1995 సంవత్సరంలో హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన తన్మయి ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత 'జబర్దస్త్'లో అవకాశాల్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మంచి పాత్రలను పోషించినప్పటికీ ప్రస్తుతానికైతే ఆమెకి అనుకున్నంత గుర్తింపు అయితే రాలేదు. ఒకానొక సందర్భంలో సినిమా ఇండస్ట్రీలో నుంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆ సమయంలోనే ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి తనని ఇబ్బంది పెట్టారని, తను చెప్పింది వినాలని, లేకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారని అన్నారని చెప్పారు. అలాగే తన కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీకి చెందిన ఆ వ్యక్తి తనని కొట్టాడని, తన దగ్గరికి రావాలని కండిషన్‌లు పెట్టాడని, తనని పంపినప్పుడు మాత్రమే బయటకు వెళ్ళాలని చెప్పారు. తన్మయి ఏది ఏమైనా కూడా 'జబర్దస్త్' అనే షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. కాబట్టి తనకి కుటుంబంలో మంచి గౌరవం అయితే ఉందని, తను ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత వాళ్ళ అన్నయ్య కొంతవరకు కోపంగా ఉన్నప్పటికీ ఎప్పుడూ బయట పెట్టరని చెప్పారు. అలాగే తన కుటుంబానికి ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవడమే తన లక్ష్యమని చెప్తుండడం విశేషం. మరి ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలనేవి అంత ఈజీగా రావు. వాటిని అందిపుచ్చుకోవడానికి చాలా వరకు కసరత్తులు చేయాలి. మరి అలాంటి సందర్భంలోనే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాటన్నిటిని అధిగమించి ముందుకు సాగితేనే ఇక్కడ మంచి ఫ్యూచర్ ఉంటుందని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తుండడం విశేషం.